తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పనితీరుపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్తుండటం, ఐవీఆర్ఎస్ సర్వేలో తక్కువ మార్కులు రావడం ఆయనకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు మిత్రపక్షాలతో ఆయనకు ఏమాత్రం సఖ్యత లేకపోవడం పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అధినేత చంద్రబాబు పదే పదే హెచ్చరించినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రావడం లేదన్న చర్చ నడుస్తుంది. ఇంతకీ బొజ్జల సుధీర్ రెడ్డి తీరుపై వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందా? మిత్రధర్మాన్ని పాటించకపోతే శ్రీకాళహస్తి సీటును జనసేన ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందా? వాచ్ ది స్టోరీ. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి గట్టి సెగ తగులుతోంది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలు, పనితీరుపై టీడీపీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానిక నాయకులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై, ఎమ్మెల్యే వ్యవహార శైలిపై స్థానిక టీడీపీ నాయకులే కొందరు నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే తన పనితీరును తక్షణమే మార్చుకోవాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే పదే పదే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి సానుకూల మార్పు రాకపోవడాన్ని అధిష్టానం అత్యంత సీరియస్గా గమనిస్తోంది. దీనికి తోడు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున నిర్వహించిన అంతర్గత సర్వేల నివేదికలోనూ బొజ్జల సుధీర్ రెడ్డికి పాస్ మార్కులు కూడా పడలేదని తెలుస్తోంది. ఈ రిపోర్టులు చూసిన తర్వాతే ఆయన పనితీరుపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఆయన వ్యవహార శైలి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ దొరకడం కల్లా అనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వెనుక ఒక బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న దివంగత సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని సుధీర్ రెడ్డి అందిపుచ్చుకున్నారు. తన తండ్రికున్న అపారమైన ప్రజాదరణ, నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులే సుధీర్ రెడ్డికి అతిపెద్ద రాజకీయ పెట్టుబడిగా మారాయి. ఈ క్రమంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేరును ఎక్కడా చెడగొట్టకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా సుధీర్ రెడ్డి సొంత పార్టీ నేతలతో చాలా సఖ్యతగా ఉంటారని ఆయన సన్నిహితులు గర్వంగా చెబుతుంటారు. రాజకీయంగా నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య ఎదురైనా ఆయన వెంటనే స్పందిస్తారన్న మంచి పేరుంది. గతంలో తన తండ్రి ఏ విధంగా అయితే కార్యకర్తలకు అండగా నిలబడ్డారో, సరిగ్గా అదే తరహాలో సుధీర్ రెడ్డి కూడా సొంత డబ్బులు వెచ్చించి మరీ పార్టీ కార్యకర్తలను ఆదుకుంటారని స్థానికులు చెబుతారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకుని వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం సుధీర్ రెడ్డికున్న అతిపెద్ద ప్లస్ పాయింట్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలతో ఎంత సన్నిహితంగా ఉంటారో, కూటమిలోని మిత్రపక్షాల నేతలతో బొజ్జల సుధీర్ రెడ్డి అంత గ్యాప్ మెయింటైన్ చేస్తారన్న అపవాదు ఆయనపై తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించాయి. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ స్థానిక నాయకులతో సుధీర్ రెడ్డికి ఏమాత్రం సఖ్యత లేదన్న పేరుంది. కూటమి ప్రభుత్వంలో అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉన్నప్పటికీ ఆయన ఒంటెద్దు పోకళ్లకు పోతున్నారని మిత్రపక్షాల నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ పాయింటే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు అతిపెద్ద మైనస్గా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం భౌగోళిక, సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఏ అభ్యర్థి గెలుపోటములనైనా శాసించే స్థాయిలో ఆ సామాజిక వర్గం బలం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో, ముఖ్యంగా జనసేనతో సయోధ్యగా లేకపోతే ఆ బలిజ సామాజిక వర్గం ఓట్లు పార్టీకి శాశ్వతంగా దూరమవుతాయన్న తీవ్రమైన ఆందోళన టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది.
మిత్రపక్షాలతో సఖ్యత లేకపోవడం వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. సుధీర్ రెడ్డి తీరుతో విసిగిపోయిన జనసేన శ్రేణులు వచ్చే ఎన్నికల్లో ఈ సీటును తమకే కేటాయించాలని ఇప్పటినుంచే తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ప్రాబల్యం బలంగా ఉండడంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పనితీరుపై వ్యతిరేకత ఉండడం జనసేనకు బాగా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా ఖచ్చితంగా జనసేన పార్టీ కోరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కూటమి ధర్మాన్ని కాపాడే క్రమంలో జనసేన పట్టుబడితే ఆ సీటును పార్టీకి త్యాగం చేయక తప్పని పరిస్థితి టీడీపీకి ఎదురు కావచ్చు. దీంతో ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన అనుసరించే రాజకీయ వ్యూహాలపైనే ఆయన భవిష్యత్ పూర్తిగా ఆధారపడి ఉందన్న కామెంట్స్ నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన తన తీరు మార్చుకుని అందరినీ కలుపుకొని పోతే తప్ప సిట్టింగ్ సీటును కాపాడుకోలేరని విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాయకుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ సుధీర్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తిలో ఎక్కువ రోజులుండకుండా తన సమయం మొత్తం హైదరాబాద్లోనే గడుపుతుంటారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటేనే అతిథిలా వచ్చి వెళుతున్నారని, స్థానిక ప్రజలకు, అధికారులకు నిత్యం అందుబాటులో ఉండడం లేదని ప్రత్యర్థి పార్టీలు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉంటూ క్యాడర్ను సమన్వయం చేసుకోకపోవడం వల్లే ఆయనకు స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని పలువురు బాహాటంగానే విశ్లేషిస్తున్నారు. ఇలా ఒకవైపు సొంత పార్టీ నేతల ఫిర్యాదులు, అధిష్టాన అసంతృప్తి, సర్వేల్లో నెగిటివ్ రిపోర్టులు, మరోవైపు మిత్రపక్షాలతో విభేదాలు, హైదరాబాద్కే పరిమితం అవుతున్నారన్న అపవాదులు వెరసి బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై కారు చీకట్లు అలుముకున్నాయి. అధిష్టానం వార్నింగ్తోనైనా ఆయన తన పనితీరు మార్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.